కరెంటు శాఖలో కరప్షన్, టీఎస్ ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ నియామకాల్లో గోల్మాల్, అనర్హులకు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు, ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో క్వాలిఫై కాని క్యాండిడేట్స్కు ఎన్పీడీసీఎల్ పరీక్షలో టాప్ ర్యాంక్స్. ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పేపర్ లీకేజ్ కేసులోని నిందితుడు షేక్ సాజన్ ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు. 2018లో ఎన్పీడీసీఎల్ 497 పోస్టులకు నోటిఫికేషన్, ఇప్పటికీ 23 మందికి రాని ఉద్యోగాలు బహిరంగంగానే అమ్ముకున్నారని ఆరోపణలు. జాబ్స్ ఇవ్వాలని సర్కార్కు సదరు అభ్యర్థుల వేడుకోరు. ప్రభుత్వం సమగ్రంగా విచారిస్తే అప్పటి సీఎండి గోపాలరావు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి చిట్టా బట్టబయలు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో మొత్తానికి ఇది పెద్ద ఎత్తున టీఎస్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ నియామకాల్లో గోల్మాల్ అట. బాబా మొత్తానికైతే పెద్ద తిమింగలమే బయటపడే అవకాశం కనబడతా ఉంది. 8 ఆట చూద్దాం ఒకసారి, దీని గురించి పూర్తిగా ప్రయత్నం చేద్దాం. ఇగో హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ, సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సంబంధించిన ఎగ్జామ్ను ఎన్పీడీసీఎల్ 8/7/2018 నాడు నిర్వహించింది. 31/12/2018 వారికి నియామక ఉత్తర్వులు అందజేసింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అసలు తంతు మొత్తం ఇక్కడి నుంచి మొదలైంది. నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష నిర్వహణ, ఇంటర్వ్యూ పూర్తి అయినప్పటికీ ఉద్యోగాల భర్తీలో మాత్రం అడ్డగోలు అవినీతి జరిగినట్లు సమాచారం. 2018లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వేసిన 497 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎన్పీడీసీఎల్లో 450 మందికి మాత్రమే కాల్సినట్టు పంపించడం గమనార్హం. అందుకు అనుగుణంగానే 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూ పూర్తి చేసి కాల్ లెటర్స్ పంపింది. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లో ఇచ్చిన నెంబర్ ప్రకారం మరికొంతమందికి మాత్రం కాల్ లెటర్స్ రాలేదు. మొత్తం అభ్యర్థులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్టును కూడా వెబ్సైట్లో పొందుపరచలేదు. దీంతో 23 మంది అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి అభ్యర్థులను పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం సదరు అభ్యర్థులకు అనుకూలంగా ఆర్డర్ పాస్ చేసింది. అయినప్పటికీ వారికి బీఆర్ఎస్ సర్కార్లో న్యాయం జరగలేదు. ట్రాన్స్కో పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్లో మాత్రం మెరుగైన ర్యాంక్స్ అట. సో మొత్తానికైతే అంటే సేమ్ ప్యాటర్న్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇటు ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఇవి ఏవైతే ఉన్నాయో దాదాపు సబ్జెక్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో ట్రాన్స్కో, జెన్కో ఎగ్జామ్స్లో ఏమో క్వాలిఫై కాలేదు, కానీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఏమో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఏ విధంగా ఉంది అంటే వీళ్ళు చేసినటువంటి గోల్ అంటే ఒక్కొక్క జాబ్కి 15-20 లక్షల రూపాయలు వసూలు చేస్తారు వీళ్ళు. సో ఈయన చుట్టూ చూపించాలి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి హస్తం కూడా ఉండేటువంటి అవకాశం బలంగా ఉంది. సో ప్రతి అంశం కూడా కరప్షన్తో కూడుకున్నదే. గత 10 ఏళ్ళు కూడా కరప్షన్ తోటి ఈరోజు తెలంగాణ పెద్ద ఎత్తున ఈరోజు నష్టపోయింది వాస్తవంగా.